ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో నాన్ టీచింగ్ స్టాఫ్ సంబంధించిన అంశం కూడా తెరపైకి వస్తుంది. వాళ్ళు కూడా వాళ్ళ ఆవేదనను ఆగ్రహాన్ని కూడా ప్రభుత్వానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అసలు వాస్తవంగా సమస్య ఏంటి, అసలు ఏమి హామీలు ఉన్నాయి, ఏం చేయాల్సిన అవసరం ఉందో వాళ్ళ మాట తెలుసుకుందాం. ప్రధానంగా ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు, ఆయన హామీలు అయితేంది, అలాగే నిధులు కూడా ప్రకటించారు. ఏం చెప్తారు సార్? ఇక్కడ మేము నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో గత 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నాం సార్. తక్కువ జీతానికే పనిచేస్తున్నాం. వీళ్ళందరూ కూడా చూడండి, మహా అంటే ఇంకా 5 ఏళ్ళ రిటైర్ అయిపోయేటోళ్ళు. వాళ్ళ జీతం ఎంత? 15,000. 15,000 కంటే ఎక్కువ లేదు. అటువంటి జీవితాలు ఆగమవుతున్నాయి సార్. ఈరోజు మీరు వచ్చి బిల్డింగ్లు కడతాము, కొత్త నోటిఫికేషన్లు ఇస్తాము అని అంటే ఇక్కడ గత ఏళ్ళ నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది? తక్కువ జీతాలకు పనిచేస్తున్న వాళ్ళ జీవితాలను ఎవరు ఆగమైపోతున్నారు? ఎవరు వాళ్ళ సమస్యలకు పరిష్కారం ఎవరు చూపిస్తారు? మీరేమో నల్లమల్ల అడవిలో పుట్టినటువంటి పులి అంటారు మీరు ఇంకా రైతు బిడ్డని అంటారు మీరు. మరి మీరే పెద్ద ఈ యూనివర్సిటీని పెద్ద యూనివర్సిటీగా తీర్చిదిద్దాలనుకుంటున్నారు. ఇదే యూనివర్సిటీలో పనిచేసినటువంటి నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను పట్టించుకునే పరిస్థితి లేదు. ఇక్కడ మీరు యూనివర్సిటీని పెద్ద యూనివర్సిటీగా ఏ విధంగా తీర్చిదిద్దుతారు? మీరు ముందుగా ఇక్కడ పనిచేసినటువంటి నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తే ఆటోమేటిక్గా యూనివర్సిటీ డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు బాధపడుతూ పనిచేస్తున్నారు. అదే జీతాలు పెరిగితే, ఎక్కువ జీతాలు వస్తే, వాళ్ళకి పర్మనెంట్ అయితే టైం స్కేల్ ఇస్తే, కనీసం టైం స్కేల్ అన్న ఇస్తే సంతోషంగా పనిచేసి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు టీచింగ్కి మంచి సేవలు అందిస్తారు. ఆ సేవలు అందించడం వల్ల ఈ యూనివర్సిటీ అభివృద్ధి చెందే అవకాశం ఎక్కువ ఉంటుంది. దాన్ని మీరు ఆలోచించకుండా మీ ఇష్టం వచ్చినట్టు బిల్డింగ్లు కడతాం, పెద్ద బిల్డింగ్లు కడతాం, అక్కడ పార్కు కడతాం, ఇక్కడ పార్కు కడతాం అంటే ఎవరి కోసం కడతారండి? మీరు ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బందిని పట్టించుకోకుండా యూనివర్సిటీని డెవలప్ చేస్తామంటే ఏ విధంగా డెవలప్ చేస్తారు? అక్కడ ఉన్నటువంటి ఇంటికి వచ్చిన తర్వాత మన ఇంటికి వచ్చి ఇంటి గోడకు సున్నం లేదు, డోరుకు తలుపుకు గొల్లెం లేదు అని అంటే కాదు. ఆ ఇంట్లో ఉన్నటువంటి సిబ్బందికి తిండి లేదు, వాళ్ళకి బియ్యం లేదు, నీళ్లు లేవు అని మీరు ఆలోచించాలి. అది మీరు పరిష్కరించాల్సింది. ముఖ్యంగా దయచేసి సీఎం గారు 2-3 రోజులలో మీరు నిర్ణయం తీసుకొని నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యల పట్ల మీరు పరిష్కరించాలని మా అందరి కాంట్రాక్ట్ ఉద్యోగుల తరఫున అందరి తరఫున నేను వేడుకుంటున్నా. ప్లీజ్. ముఖ్యమంత్రి గారు గత 10 రోజుల కిందట ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి 1000 కోట్లు ఇస్తానని చెప్తే మేము చాలా సంతోషించాము. అందులో 1000 కోట్లతోటి మా ఇక్కడ అభివృద్ధితో పాటు మా ఉద్యోగులకు కూడా ఏదైనా హామీ ఇస్తారేమో అని చాలా ఆశగా ఎదురు చూశాము. గత 10 రోజుల నుంచి మేము కలిసిన మంత్రులకి, తర్వాత అన్ని ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి, మా ఉన్నత అధికారులకు కూడా వినతి పత్రం ఇచ్చాము. మా సమస్యల మీద సీఎం గారితో ఏదైనా స్పష్టమైన హామీ ఇవ్వండి, ఇప్పియండి అని చెప్పేసి. ఇక్కడ 1000 కోట్లతోటి మీరు అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పుడు మేము ఇక్కడ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులం 1100 మంది ఉన్నాం. ఇప్పుడు ఆల్రెడీ మేము ఇక్కడ మినిమం శాలరీస్ అనేది తీసుకుంటున్నాం. మేము ఇప్పుడు రెగ్యులర్ చేస్తే మాకు ఒక వ్యక్తికి 15,000 మాత్రమే ఒక ఇంక్రిమెంట్ తోటి మాకు ఒక పర్మనెంట్ చేస్తే మీకు 15,000 భారం పడుతుంది. మొత్తం ఉద్యోగులను కూడా మీరు రెగ్యులర్ చేస్తే 30 కోట్లు కూడా దాటదండి. 30 కోట్లు కూడా దాటని వ్యవహారం మీద ఇంతమంది 1000 మంది ఉద్యోగుల జీవితాలు, కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. దాని మీద ఒక స్పష్టమైన హామీ ఇవ్వకుండా మీరు ఖాళీగా ఉట్టిగా ఇక్కడ బిల్డింగ్లు కట్టేస్తానంటే మరి ఆ బిల్డింగ్లో మరి ఉద్యోగులు పనిచేయాలి కదా, అక్కడ విద్యార్థులు రావాలంటే మరి నీట్గా ఉండాలి. ఇక్కడ నాన్ టీచింగ్ సిబ్బంది లేనిది అక్కడ మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది? అక్కడ క్లాస్ రూమ్లు ఎట్లా మెయింటైన్ చేయగలుగుతారు? అక్కడ వ్యవస్థ ఎట్లా నడుస్తుంది? అక్కడ టీచింగ్ ఇప్పుడు కాంట్రాక్ట్ టీచర్లు ఉన్నారు, తర్వాత పార్ట్ టైం టీచర్లు ఉన్నారు. మరి వాళ్ళు ఏళ్ల తరబడి ఇక్కడ పనిచేస్తున్నారు. మరి ఇక్కడ టీచింగ్కి నాన్ టీచింగ్కి ఎలాంటి మీరు స్పష్టమైన హామీ ఇవ్వకుండా ఊరికేనే బిల్డింగ్లు కట్టేస్తానంటే ప్రభుత్వం మీరు ఊహించిన విధంగా జరగదు. ఎందుకంటే ఇక్కడ ఉద్యోగులను మీరు కడుపు నింపితే వాళ్ళు సంతోషంగా ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారు. మీరు ఇక్కడ నీరు గార్చి ఇక్కడ మేము పొద్దున్న నుంచి టిఫిన్ చేయకుండా, మధ్యాహ్నం లంచ్ చేయకుండా ఈ సీఎం గారు వచ్చి ఏదైనా స్పష్టమైన హామీ ఇస్తారే మన సంతోషంతో వెయిట్ చేసినాము. ఇలా బాధతోటి మేము బయటికి వెళ్తున్నాము. మాకు ఎలాంటి మీరు స్పష్టమైన హామీ ఇవ్వలేదు. మీరు దయచేసి మా సమస్యల మీద మీరు ఒకసారి చర్చించి ఏమంటారు ఆరాధీసి ఈ యొక్క సమస్య మీద మీరు ఏదైనా స్పష్టమైన ఈ 2-3 రోజులలో మీరు హామీ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. నా పేరు మహేందర్. నేను ఉస్మానియా యూనివర్సిటీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ యూనియన్ ప్రెసిడెంట్ అని. ఉస్మానియా యూనివర్సిటీలో దాదాపు అనేక మంది 30-40 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్లకు కనీస వేతనాలు లేవు. అత్యంత న్యాయస్థానమే
సుప్రీంకోర్టే చెప్పింది సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి. కానీ ఉస్మానియా యూనివర్సిటీలో 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నా కూడా ఇక్కడ కనీస వేతనం అమలు కావట్లేదు. కనీసం సమాన పనికి సమాన వేతనం కూడా లేదు. దాదాపు 5,000, 10,000, 12,000 తోటి ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉస్మానియా యూనివర్సిటీకి గతంలో వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు మేము ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి అన్ని సమస్యల్ని పరిష్కారం చేస్తా అని చెప్పేసి హామీ ఇచ్చారు. కానీ యూనివర్సిటీలో పనిచేస్తున్న ప్రతి ఎంప్లాయీ కూడా అనేకమైనటువంటి సంతోషాలతో వ్యక్తం చేశారు. అంటే మాకు యూనివర్సిటీకి సీఎం గారు వచ్చి మా బాధలన్నీ తీరుస్తారని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. ఇప్పుడు యూనివర్సిటీకి వచ్చిన తర్వాత సీఎం గారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అణగారిన వర్గాల యొక్క జీవితాల్లో వెలుగు నింపాలని చెప్పేసి అంటా ఉన్నారు. అంటే బిల్డింగ్లు కట్టడంతో పాటు మానవ వనరులు కూడా ఇక్కడ అవసరమే. అంటే అధ్యాపకులతో పాటు నాన్ టీచింగ్ వ్యవస్థ కూడా చాలా బలమైనటువంటి నిర్మాణానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. కానీ నాన్ టీచింగ్ లేకుండా టీచింగ్నే పెట్టడం వల్ల పరిసరాలు కావచ్చు ఉన్నటువంటి అనేక రకమైనటువంటి సౌకర్యాలు ఇక్కడ సమకూర్చకపోతే విద్యా వ్యవస్థ కూడా కురివయ్యేటువంటి ప్రమాదం కూడా ఉందనేటువంటిది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఇప్పటికి కూడా కనీసం రిటైర్మెంట్ బెనిఫిట్ ఈరోజు ఉండేది. కానీ ఈ గతంలో ఉన్నటువంటి వీసీ రిటైర్మెంట్ బెనిఫిట్ని కూడా తీసేసి వాళ్ళని ఏమాత్రం కూడా అవకాశాలు లేకుండా చేశారు. అట్లాగే ప్రతి సంవత్సరం 1,500 పెంచేది, కానీ ఉన్నటువంటి 1,500 కూడా తగ్గించారు. అంటే వీళ్ళ యొక్క జీవన ప్రమాణాలని పెంచుతున్నారా తగ్గిస్తున్నారా అనేటువంటిది కూడా ఈరోజు ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఓన్లీ టీచింగ్ స్టాఫే కాదు నాన్ టీచింగ్ వైపు కూడా ఈరోజు చూడాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు పేద కుటుంబాల నుంచి పొద్దున 7-8 గంటల నుంచి వచ్చి సాయంత్రం రాత్రి దాకా పిల్లలని, భర్తలని, పండుగలని అన్నిటిని వదిలేసుకొని యూనివర్సిటీకి సాక్రిఫైస్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ వాళ్ళ యొక్క జీవితాలని అర్థం చేసుకొని ఈరోజు వాళ్ళని పర్మనెంట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే అవుట్ సోర్సింగ్ విధానం, దళారీ వ్యవస్థని ఈరోజు తీసుకొచ్చారు. అంటే ఎమ్మెల్యేలు, మంత్రుల యొక్క కనుసన్నల్లో ఉన్నటువంటి దళారులకు తీసుకొచ్చి అవుట్ సోర్సింగ్ విధానాన్ని ఇక్కడ ఇచ్చారు. అంటే అవుట్ సోర్సింగ్ వచ్చిన తర్వాత వాళ్ళకు ఉద్యోగ భద్రత కూడా లేకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది. ఉద్యోగ భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీటన్నిటిని కూడా పరిగణనలో తీసుకోవాలి. మీరు 1000 కోట్లు ఇస్తా అన్నారు, మేము స్వాగతిస్తున్నాం. దానికి అనుగుణంగానే ఇక్కడ ఉన్నటువంటి అందరి ఉద్యోగులను కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.